అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు సంపెంగ పొదలు. డాక్టర్ సి ఆనందరామం గారు రాసిన కథ అండి. ఇది మనము 5వ భాగం వినబోతున్నాము. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అప్పుడే కన్నుమూత పడుతున్న సమయంలో తలుపు చప్పుడయ్యేసరికి ఎక్కడలేని విసుగు వచ్చింది ఉమకు. అంతలోనే సర్దుకునేంది. విసుక్కునేందుకు వచ్చిందా తాను ఈ ప్రదేశానికి? కళ్ళు నిలుపుకుంటూ లేచి వెళ్లి తలుపు తీసింది. గిరి నవ్వుతూ లోపలికి ప్రవేశించాడు. విద్యుదయస్కాంతం ప్రదేశంలో నిలబడినట్లు ఉమ సర్వ శరీరము చంచాలించింది. గిరి అని అస్పష్టంగా, మత్తుగా, గాఢంగా తనలో తాను అనుకుంటూ అతని గుండెల మీద వాలిపోయింది ఉమ. అప్రయత్నంగా గిరి చేతులు కూడా ఉమని చుట్టువేశాయి. ఉమ సర్వాంగాలు గిరి గిరి అని పిలుస్తున్నట్లుగా తోచింది గిరికి. తన హృదయానికి అత్యంత సమీపంగా ఉన్న ఆమె హృదయం ఎన్నో మహాకావ్యాలను తన హృదయానికి అందజేసింది. యావత్ ప్రపంచము శూన్యమైనట్లు, ఆ శూన్యంలో తామిద్దరూ మాత్రమే ప్రకాశిస్తున్నట్లుగా భావించింది గిరికి. అంతలోనే సృహణీయుడైనాడు గిరి. తనను చుట్టిన ఉమ చేతులను మృదువుగా సడలించి దూరంగా తొలగి, ఇదేమిటి ఉమా అన్నాడు. ఉమ ముఖం ఎర్రబడింది. అవును, ఇదేంటి? తన గిరిని ఎంత ఆరాధిస్తున్నా ఒక్కనాడైనా అతనిలో హద్దులు మీరి మాట్లాడింది లేదు. అతని అభిప్రాయం కూడా తెలుసుకోకుండా తానిలా తేలిపోయిందేమిటి? వంచిన తల ఎత్తలేకపోయింది ఉమ. అయినా జరిగిన దానికి ఆమెకు కష్టం కలగలేదు. ఉచితమో అనుచితమో యావజ్జీవితమో తలుచుకొని మురియడానికి ఒక్క క్షణమైనా ప్రసాదించాడు తనకు భగవంతుడు. తన స్త్రీ జన్మ సార్థకమైంది. అప్రయత్నంగా తనను చుట్టిన గిరి చేతుల నుండి తన శరీరానికి వ్యాపించిన మధురిమ ఎన్ని జన్మలకు సరిపోదు? తల వంచుకొని తెల్లబారిన చెక్కిళ్లతో, అర్ధనిమీలిత నేత్రాలతో, అనురాగపూర్ణమైన మందహాసంతో తన ఎదురుగా నిలబడిన ఉమను చూసి గిరి హృదయం బావురుమంది. నేనెంత దురదృష్టవంతుణ్ణి అనుకోకుండా ఉండలేకపోయాడు. మీరు చాలా అలసినట్లున్నారు, నేను అలా తిరిగి వస్తాను అన్నాడు గిరి. ఉమా కంగారుగా, లేదు నేనేం అలసిపోలేదు, పొద్దైపోయింది, ఇంకా నిద్రేమిటి అంది. నిజంగానే ఆమె అలసట అంతా ఎగిరిపోయింది. ఒకవేళ పడుకున్నా తాను ఇంకా నిద్రపోగలదా? మీరు డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్ళాలి అన్నాడు గిరి. న్యాయంగా 9 గంటలకు, కానీ ఎప్పుడంటే అప్పుడు పిలుపు వస్తూనే ఉంటుంది. బొత్తిగా విశ్రాంతి ఉండదనుకుంటానే. ఉమ తలెత్తి గిరి వంక చూసి అదో రకంగా నవ్వింది. విశ్రాంతి ఉండకూడదనే కదా ఇక్కడికి వచ్చింది. గిరి గుండెల్లో గుచ్చుకుందా నవ్వు. తన భావోద్వేగాన్ని అణుచుకోలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు. మీకు స్నానానికి ఏర్పాటు చేస్తాను, ఆగండి అంటూ ఉమ లోపలికి వెళ్ళబోయింది. స్నానమేమిటి? ముఖం కూడా కడుక్కోలేదు. అయితే ముఖం కడుక్కోవడానికి వేడి నీళ్లు పెడతాను. మీకెందుకు శ్రమ? పనివాళ్లు లేరా? ఇక్కడ అందరూ పనివాళ్లే. ఒక హాస్పిటల్ సర్వెంటే వస్తుంది, కానీ ఇంకా చాలా ఆలస్యంగా వస్తుంది. అయినా మీకు వేడినీళ్ళు పెట్టడం నాకు శ్రమ. ఇంతకంటే ఆనందం కలిగించేది ఇంకొకటి ఉండదు. ఈ మాత్రం అదృష్టం కోసం ఎన్ని జన్మలైనా తపస్సు చేస్తాను. గిరి ఇంకేమీ మాట్లాడలేదు. క్షణక్షణానికి అతని హృదయం వశం తప్పుతుంది. ఉమను గాఢంగా పొదుపుకొని తనలో లీనం చేసుకోవాలనే తీవ్రమైన ఆకాంక్షను అతి నిగ్రహంతో అణగద్రొక్కుంటున్నాడు గిరి. అతని సర్వ ఉద్రేకాలకు ఒకటే మంత్రం, ఉమ హరి సొత్తు, హరి ప్రణయిని. ఈ భావన అతని సమస్త ఉద్రేకాలను తుడిచిపెట్టి మమతలను మాత్రం నిలుపుతుంది. ఉమ ఇచ్చిన వేడి నీళ్లతో ముఖం కడుక్కొని ఆమె అందించిన కాఫీ అందుకున్నాడు గిరి. ప్రతి క్షణము అతని హృదయం హాయి హాయిమంటూనే ఉంది. ఉమ ఈ లోకంలోనే లేదు. ఆనాడు ఆమెకు ప్రతి వస్తువు ఎంతో అందంగా, ప్రతి పని ఎంతో ఆహ్లాదకరంగా, లోకమంతా ఆనందమయంగా అనిపించసాగింది. ఇవాళ సెలవు పెడతాను అంది ఉమ. గిరి తల అడ్డంగా తిప్పుతూ, వద్దు, ఏ ప్రలోభము మిమ్మల్ని కర్తవ్య విముఖురాలినిగా చేయకూడదు అన్నాడు. సరే, అయితే వీలైనంత త్వరలో వస్తాను. పర్వాలేదు, నేను రాత్రి ట్రైన్లోనే కానీ వెళ్ళను. మీరు వచ్చిన తర్వాతే మనం సావకాశంగా మాట్లాడుకోవచ్చు. ఈరోజే వెళ్ళిపోతారా? దిగులుగా అంది ఉమ. అవును, సెలవు లేదు. ఆ రోజు ఇద్దరు కూర్చొని అన్నాలు తింటుంటే ఉమ, నా చేతులతో మీకు వడ్డిస్తుంటే నాకెంత సంతృప్తిగా ఉందో చెప్పలేను. ఇట్లాంటి ఒక్క రోజు కోసం జీవితంలో ఎన్నైనా సంతోషంగా వదులుకోగలను అంది. గిరి తింటున్న అన్నంలోంచి చెయ్యి పైకి తీసి, మీరు ఇలా చీటికి మాటికి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తే నేను ఇప్పుడే పారిపోతాను అన్నాడు గంభీరంగా. ఉమ మాట్లాడలేదు, కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు చూసి గిరి ఆర్తస్వరంతో, ఉమాదేవి, నేను వచ్చి మీకు కష్టం కలిగిస్తున్నానా అన్నాడు. ఉమ వెంటనే లేదు అంది. క్షణకాలం ఆగి గిరి, నాకు తెలుసు నా రాక మీకు వ్యధ కలిగిస్తుందని, అయినా తప్పనిసరి కారణం వల్ల వచ్చాను. రాకపోవడానికి ఏమాత్రం వీలున్నా వచ్చేవాణ్ణి కాను అన్నాడు. ఉమ నవ్వింది. అట్లాంటి తప్పనిసరి కారణాలు కలగడం నా అదృష్టం. లేకపోతే ఈ మాత్రం భాగ్యానికి కూడా నోచుకోలేకపోయేదానిని. అయినా ఏమిటా కారణాలు? కుతూహలంగా అడిగింది ఉమ.
మీరు డ్యూటీ నుంచి వచ్చాక చెప్తాను, హడావుడిగా మాట్లాడే విషయాలు కావు అన్నాడు. ఉమ ఆశ్చర్యంగా అతని వంక ఒక్కసారి చూసి ఊరుకుంది. ఉమ హాస్పిటల్కి వెళ్ళగానే టేబుల్ మీద ఉమ ఫోటోగ్రాఫ్ తీసి గట్టిగా గుండెలో కదుముకున్నాడు గిరి. తన తలపు మాత్రంతో పులకితురాలయ్యే స్త్రీని, తన సేవే జీవితానందం అనుకునే స్త్రీని, తాను మానసికంగా శారీరకంగా అతి గాఢంగా వాంఛించే స్త్రీని తానే వదులుకునే దురదృష్టం ఏ పురుషుడి జీవితంలోనైనా తటస్థపడుతుందా? భారంగా కళ్ళు మూసుకున్నాడు గిరి. రైలు ప్రయాణం వలన అలసట అతనిని త్వరలోనే నిద్రాదేవి వడిలోకి చేర్చింది. చూస్తూ ఉండగానే ఉమ అందమైన పూలమాలగా మారిపోయింది. ఆ మాలలోని ప్రతి పువ్వు ఎంతో అందంగా సువాసన లీలుతుంది. గిరి ఎంతో ఆప్యాయంగా ఆ మాలను తన మెడలో ధరించబోయాడు. అంతలో హరి దీనంగా రోధిస్తూ రోషంగా బెదిరిస్తూ ఆ మాల కోసం చేతులు జాపాడు. గిరి వదల్లేక కష్టంగా ఆ మాలను హరి చేతికి అందించాడు. కానీ ఆ మాల హరి చేతిలో నిలవక జారిపోతుంది. హరి ఉక్రోషంతో దాన్ని నలిపివేస్తున్నాడు. గిరి విలువెల్లాడిపోతున్నాడు. అంతలో ఆ మాల హరిచేతిలో నుంచి జారిపోయింది. ఎక్కడికో అగాధంలోకి పడబోతున్న ఆ మాల కోసం ఆతృతగా ఉమా అంటూ గిరి కూడా అగాధంలోకి దూకాడు. ఉలిక్కిపడి కన్నులు తెరిచాడు గిరి. అతని చేతులు తన మీదకు వంగిన ఉమను గట్టిగా పొదివి పట్టుకున్నాయి. అతని సర్వాంగాలకు చెమటలు పట్టాయి. సిగ్గుపడి ఉమని వదిలి లేచి కూర్చొని కళ్ళు నులుముకున్నాడు గిరి. ఉమ లేచి నిల్చొని, నన్ను కలవరిస్తున్నారేమిటి అంది. ఆమె కళ్ళు సంతృప్తిగా నవ్వుకున్నాయి. అతని తలగడ పక్కనే ఉన్న తన ఫోటోను చూసిన ఉమా స్వర్గలోకాల్లో తేలిపోయింది. గిరి హృదయంలో తనకు స్థానముంది. అతడేదో కారణం వలన కావాలని తనకు దూరంగా ఉంటున్నాడు. కలవరించానా అన్నాడు బిడియంగా గిరి. అవును, నేను వచ్చి చాలాసేపయింది. నిద్రపోతున్న మిమ్మల్ని లేపడం ఇష్టం లేక ఊరుకున్నాను. ఇంతలో మీ పెదిమలు అస్పష్టంగా కదిలాయి. ఇంత చలిలో శరీరమంతా చెమట పట్టింది. నేను కంగారుపడి మిమ్మల్ని లేపబోయేసరికి మీరే లేచి ఉమా అంటూ నన్ను గట్టిగా పట్టుకున్నారు. గిరికి తనకు వచ్చిన కల గుర్తొచ్చింది. నవ్వుకున్నాడు. మనసులోని భావనలను అనుసరించే కలలు వస్తాయి. ఉమా అతనికి కాఫీ అందించింది. ఇక్కడ మంచి హోటల్ అయినా లేదు. స్వీట్స్ దొరుకుతాయి, కానీ అవి ఏమంత బాగుండవు. కొంచెం సేపు ఆగి ఏదైనా తయారు చేస్తాను. ఏం వద్దు, మీరు వంటలో లీనమైతే నేను ఉండే ఈ కాసేపట్లోనూ ఎవరితోనూ మాట్లాడలేను. పైగా నాకిప్పుడు ఆకలిగా లేదు. ఉమ ఇంకా వాదించకుండా ఊరుకుంది. ఆమెకు కూడా అతడు చెప్పబోయే విషయాలని వినాలని చాలా కుతూహలంగా ఉంది. గిరి ముఖం కడుక్కొని తయారై అలా బయటకు పోయి మాట్లాడుకుందాం అన్నాడు. అలాగే, కానీ మీరు కోటు వేసుకుని మఫ్లర్ చుట్టుకోండి, లేకపోతే వచ్చేసరికి గడ్డగట్టుకుపోతారు. ఉమ తల మీదుగా వంటి నిండా కాశ్మీర్ శాలువా కప్పుకుంది. లోపల స్వెటర్ వేసుకుంది. అయినా చలికి ఆమె శరీరం కొద్దిగా వణకడం గమనించి గిరి నవ్వుతూ, ఇంకా ఇక్కడ వాతావరణం మీకు అలవాటు కాలేదా అన్నాడు. ఏం, మీకప్పుడే అలవాటైందా? మేం మోటు వాళ్ళం. వడగళ్ళు కురుస్తున్నా నిప్పులు కురుస్తున్నా సహించగలం. అది మోటుతనం కాదు, మీ ఓర్మి. గిరి నవ్వి ఊరుకున్నాడు. వాళ్ళిద్దరూ నడుస్తుంటే దారిలో ఒక చోట చిన్నపిల్లలు ఆటలాడుకుంటున్నారు. అందులో 3 ఏళ్ల పిల్లవాడు ఒక పుల్ల మొక్కను తుపాకీగా చేసుకుని గురి పెడుతున్నట్లు అభినయించి నోటితో డామ్ 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 అంటున్నాడు. ఆ దృశ్యం గిరికి కూడా చూపించి, ఉమా, ఈ చైనా వాళ్ళు ఎంత పుణ్యాత్ములో చూడండి. మన దేశంలో 3 ఏళ్ల పసివాడి దగ్గర నుంచి 100 ఏళ్ల ముసలమ్మ వరకు ఇంతటి చైతన్యాన్ని కలిగజేస్తారా? నిద్రపోతున్న మనల్ని మేల్కొల్పారు. మన స్వాతంత్రపు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేశారు. ఇంతటి ఉపకారం మన మిత్రులు కూడా చేయలేరు అంది. మీరు అసలైన హిందువులా మాట్లాడారు. కీడులో కూడా మేలును గమనించడం హైందవుల లక్షణం. నిజమే, ఏ జాతికైనా కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి అనుకుంటాను. తమ లోపాలను తాము గుర్తించగలిగే ఆత్మ పరిశీలన, వాటిని ఒప్పుకోగలిగే స్థైర్యము, త్యాగదీక్ష, విపరీతమైన ఉద్రేకము, ఆరంభ శూరత్వము, నిర్లక్ష్యము, అలసట మన జాతి సామాన్య లక్షణాలని అనిపిస్తుంది నాకు. గిరి ఆలోచిస్తూ నడవసాగాడు. అక్కడ ఒక భవనం వైపు చూపిస్తూ ఉమా, అదిగో అదే మా మిలిటరీ హాస్పిటల్. ఇక్కడ అత్యవసరమైన కొంత ట్రీట్మెంట్ జరిగాక జోర్హాట్ పంపిస్తాం, లేకపోతే స్థలం సరిపోదు. ఈ సైనికుల మధ్య మా మనసు కూడా విచిత్రంగా ఉత్తేజం అవుతుంది. ప్రతి వారి మనసులోనూ ఒకటే కోరిక, తన దేశం సంరక్షించుకోవాలని. వృత్తిముఖంలో ఉన్న ఏ ఒక్కడినైనా ఏం కావాలని అడిగినప్పుడు యుద్ధరంగంలో ఉన్న తన తోటి సైనికులకు తగిన సౌకర్యాలను అన్ని విధాలుగా కలిగించవలసింది కోరుకుంటాడే గాని ఏ ఒక్కడు తన కుటుంబాన్ని గురించైనా తలవడు. తమపోటి సైనికులే తమ కుటుంబము, దేశ సౌభాగ్యమే తమ సౌభాగ్యము అన్నట్లు ఉంటారు అంతా. ఏ మాత్రం కోలుకున్నా మళ్ళీ వెంటనే యుద్ధరంగానికి పరిగెత్తాలని ఆత్రపడతారు. మేము విశ్రాంతి తీసుకోవాలని హెచ్చరించినా వినిపించుకోరు. వీరి త్యాగ నిరతి ముందు, వీరి కష్టాల ముందు మన కష్టాలు ఎంత అల్పమైనవో అనిపిస్తుంది.
కారణం ఏదైనా ఇక్కడికి వచ్చి వీళ్ళ కోసం నేను చేయగలిగింది చేస్తున్నందుకు నాకు మాత్రం చాలా తృప్తిగా ఉంది అంది. కానీ అక్కడ మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత క్షోభిస్తున్నారో, హరి ఎంత వ్యధపడుతున్నాడో ఆలోచించారా? మొన్న హరి చెప్పాడు, మీ అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగోలేదట. అహర్నిశలు మీ గురించిన ఆలోచనలతో బెంగతో ఆవిడ మంచం ఎక్కేలాగా ఉన్నారట. మీ నాన్నగారు సరే, ఆయన ప్రతి వారితో మీ ప్రస్తావన తేకుండా ఉండలేరు. మిమ్మల్ని తలువని క్షణం ఉండదు. తన తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చేసరికి ఉమా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నతనం నుండి తనకెంతో గారాభం ఇచ్చిన తన ప్రతి చిన్న కోరికను నెరవేర్చే వాళ్ల కోరికకు వ్యతిరేకంగా తాను ఇక్కడకు వచ్చింది. మీరు మా అమ్మను నాన్నగారిని చూశారా? లేదు, నాకు హరి చెప్పాడు. హరి తరచూ వెళ్ళి వాళ్ళని కలిసి వస్తూనే ఉంటాడు. ఉమా దీర్ఘంగా నిట్టూర్చి ఊరుకుంది. చాలాసేపు మౌనం వహించి దురదృష్టవంతురాల్ని కనిపించినందుకు వాళ్ళ కోరిక తీర్చలేకపోయాను అంది. ఇద్దరూ ఒక చిన్న మైదానంలో కూర్చున్నాక, ఇప్పటికైనా ఏం మించిపోయింది? మీ తల్లిదండ్రుల కోరిక తీర్చి మీ రుణం తీర్చుకోండి అన్నాడు గిరి. ఉమా గాద్గతికంగా, క్షమించండి, అది నా చేతుల్లో పని కాదు అంది. గిరి కొంచెం సేపు తటపటాయించి, నాకు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. మొట్టమొదటిసారిగా మనం దుర్గ విషయం ప్రస్తావిస్తూ ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. ఆనాటి నుంచి మన మధ్య కొంత సాన్నిహిత్యం అధికం కాసాగింది. ఆనాడు మీకు ఆత్మీయురాలైన దుర్గ కోసం మీరు నా వ్యక్తిగత విషయాల్లో కలిగించుకునేందుకు సంకోచించలేదు. ఆ ధైర్యంతోనే నేనిప్పుడు నా ఆత్మీయుడైన హరి కోసం మీ వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకుంటున్నాను అన్నాడు. మీరు నా వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకుంటున్నారని నేనేమీ అనుకోను. నా మీద మీకన్ని విషయాల్లోనూ సంపూర్ణ అధికారం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. అయితే మీరిప్పుడు బావ తరపున వచ్చారన్నమాట. హరి తరపున రాలేదు, హరి కోసం వచ్చాను. హరి నేను చిన్నతనం నుండి ఒక్క ప్రాణంలా మెలిగాం. ఒకరి సంతోషం కోసం మరొకరం ఏమైనా చేయగలిగేటంత గాఢమైన స్నేహం మాది. హరి ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతనిలో వెనుకటి ఉత్సాహమో చైతన్యమో మచ్చుకైనా లేవు. ఏదో పెద్ద జబ్బుపడి లేచిన వాడిలాగా ఉన్నాడు. ఎప్పుడూ చిలిపితనం ప్రతిఫలించే అతని కళ్ళల్లో ఇప్పుడు దైన్యం తప్ప మరొకటి కనిపించడం లేదు. హరి ఉద్రిక్త స్వభావుడు. అతని ఆరాధన కానీ, స్నేహం కానీ, ద్వేషం కానీ అన్నీ తీవ్రంగా ఉంటాయి. సంతోషం కానీ, దుఃఖం కానీ మనసా అనుభవిస్తాడు. అతన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నా స్నేహితుడి కోసం నేనేమైనా చేయగలనేమో ప్రయత్నించడానికి వచ్చాను. ఉమా నీరసంగా నవ్వి, ప్రయత్నించండి అంది. అంత తేలిగ్గా తోసిపారేయకండి ఉమాదేవి. నా ఉద్దేశం మీకు అర్థం కాలేదంటే నేను నమ్మను. మీ సమాధానం చెప్పండి. అలాగే, నా సమాధానం కూడా మీకు తెలియదంటే నేను నమ్మను. నేను చెప్పేదేముంది? గిరి మాట్లాడలేకపోయాడు. అతని పాండిత్యమంతా ఉమ ముందు ఎందుకు పనికి రాకుండా పోతుంది. చటుక్కున, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అన్నాడు. ఉమ ముఖం ఎర్రబడింది. అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే అవునని చెప్తాను. నా మనసంతా మీరే ఆక్రమించుకున్నారని, మీ ధ్యానంలోనే నా ఆనందం వెతుకుతున్నానని చెప్తున్నాను. ఉమా పులకరాలతో నిండిన శరీరంతో, సంతోషంతో నిండిన కళ్ళతో గిరివంక చూసి, ఇన్ని సంవత్సరాల నా తపస్సు ఫలించింది. ఈ మాటలు చాలు నాకు. వీటిని తలుచుకుంటూ జీవితమంతా హాయిగా గడపగలను అంది. గిరి తమాషాగా నవ్వాడు. మీరు వినవలసింది ఇంకా ఉంది. నా ప్రేమను నేను గుర్తించక ముందు నుంచి కూడా మీరు నా వారు కాలేరని నాకు తెలుసు. మిమ్మల్ని నాదానిగా చేసుకోవాలనే ఆశ కానీ, ఆ ప్రయత్నం కానీ నాలో లేనే లేదు. కేవలం నా మనసులోని భావనలతో మాత్రమే నేను సంతృప్తి పడగలను. కానీ హరి సంగతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. ఊహలు తెలియని పసితనం నుంచి కూడా మిమ్మల్ని తనదానిగా భావించాడు. ఆ భావననే పెంచుకున్నాడు. అందుకనే ఈ అఘాతానికి తట్టుకోలేకపోతున్నాడు. అత్యంత సున్నిత హృదయుడైన అతడు ఏ క్షణంలో ఏమవుతాడోనని నాకు ఎప్పుడూ భయంగానే ఉంటుంది. అతని జీవితం నాశనం చేయటం మనకు న్యాయం కాదు. మీరు చెప్పేదంతా నిజమే, కానీ ఇది మనసుకు సంబంధించిన విషయం. భావనలు వాటి అంతటా అవి పుడతాయి, మనం కలిగించుకోలేం కదా. అవును, మన మనసులోని కోరికలకు వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు మనం ప్రవర్తించవలసి వస్తుంది. అది మన కర్తవ్యం. అంటే మీరనేది హరి మీద నాకు ప్రేమ లేకపోయినా అతన్ని వివాహం చేసుకుని నా కర్తవ్యం నిర్వహించమనా? అవును, కానీ అందువల్ల ఎవరికి సుఖం? మీరు అర్థం చేసుకోవడం లేదు ఉమాదేవి. హరి మిమ్మల్ని ఎంత గాఢంగా ప్రేమించాడో మీకంటే నాకెక్కువ తెలుసు. ఒక్క మీ సమక్షమే అతన్ని అన్ని దుఃఖాల నుండి దూరంగా చేయగలదు. ఆ సంగతి ఉమకు తెలుసు. మాట్లాడలేక తలవంచుకుంది. ఆమె మనసులో ఎంత సంక్షోభం కలుగుతుందో అర్థం చేసుకోగలిగిన గిరి లేచి, పదండి పోదాం, స్థిమితంగా ఆలోచించుకోండి.
ఇంకొక ముఖ్యమైన సంగతి కూడా దృష్టిలో ఉంచుకోండి. ఎంత చదువుకున్నా ఏమైనా మన సంఘంలో స్త్రీ అవివాహితగా ఉండటం దుస్తరం. సంఘం మాట అలా ఉంచి వ్యక్తిగతంగా కూడా అలాంటి ఏకాంతవాసాన్ని భరించడం కష్టం. ఆ శూన్యాన్ని భరించలేక మీరేనాడో ఒకనాడు వివాహం చేసుకోక తప్పదు. ఎవరినో చేసుకునే బదులు హరినే చేసుకుంటే మీకోసం పరితపించే ఒక ప్రాణిని సంతృప్తిపరిచిన వారవుతారు అన్నాడు. ఎంతో గంభీరంగా ఉన్న అతని మాటలు ఉమా మనసులో అంతవరకు రేగుతున్న ఆనంద తరంగాలను పూర్తిగా అణిచివేశాయి. వెలవెలపోతున్న ముఖంతో అంటే మీరు అని సందిగ్ధంగా ఆగిపోయింది. నన్ను క్షమించండి ఉమాదేవి, నేను మిమ్మల్ని మొదటిసారిగా నా ప్రాణమిత్రుడి కాబోయే భార్యగా చూశాను. బ్రతికి ఉన్నంత కాలము మిమ్మల్ని అలాగే గౌరవిస్తాను. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ కోరిక కలిగిన నాడు నన్ను కోరే ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటాను. గుండెలను చీలుస్తున్నట్లుగా వచ్చిన ఉమ నిట్టూర్పు తన గుండెల్లోని మంటను మరింత అధికం చేసిన ఆ జ్వాలలను తనలోనే అణుచుకొని ప్రశాంతమైన చిరునవ్వుతో పాటు ఉమ వంక తిరిగి, మనం సాధారణ మానవులం ఉమాదేవి. రాకూడదని ఆలోచనలు మన మనసులోకి అనేకం వస్తూ ఉంటాయి. కానీ వాటికి లొంగిపోకుండా మన మార్గంలో మనం నడవగలిగినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది అన్నాడు. ఉమ సమాధానం చెప్పలేదు. లోకమంతా కటిక చీకటిగా ఉందామెకు. ఇంటికి రాగానే హోల్డాలు చుట్టుకుంటున్న గిరిని చూసి సంబరంగా, ఇప్పుడే వెళ్తారా అంది ఉమ. సెలవు లేదు, అయినా ఇక్కడ ఉండి మీకు మరింత క్షోభ కలిగించడం తప్ప నేను చేయగలిగిందేముంది? ఉమ నిలువెల్లా వణుకుతున్న శరీరంతో లేచి వచ్చి గిరి దగ్గర వాలిపోయింది. గిరి సంభ్రమంగా, ఉమాదేవి లేవండి, ఇందుకు నేను అర్హుడిని కాదు అన్నాడు. కాని ఉమ లేవలేదు. అతని పాదాలపై పడి ఉమ కళ్ళల్లో నుండి ఆగకుండా స్రవిస్తున్న కన్నీరు అతని పాదాల మీద పడుతున్నది. ఈ ఒక్క కోరిక తీర్చుకోనివ్వండి, ఇందువల్ల కలిగే పుణ్యాన్ని నా ఒక్కదానికే. గిరి కరిగిపోయాడు. పాపపుణ్యాల సంగతి కాదు ఉమా, సరే మీ జీవితం శుభప్రదం కావాలని ఆశీర్వదిస్తున్నాను అని ఆమె శిరస్సుపై చేయి వేసి నిమిరాడు. గిరి లేవతీయాలని ఎంత ప్రయత్నించినా కొన్ని క్షణాల వరకు ఉమ అతని చెంత నుంచి లేవనేలేదు. తర్వాత లేచి మొహం కడుక్కొని తను తయారై, నేను కూడా స్టేషన్కి వస్తాను అంది. ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ ముగ్ధుడే గిరి, రండి అన్నాడు. నన్ను మీరు అని పిలవటం ఎందుకు, నువ్వు అని పిలవలేరా? నాకు లేని హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నించడం ఎందుకు? ఉమ సమాధానం చెప్పలేదు. ట్రైన్ ఎక్కుతూ ఏమి నిశ్చయించుకున్నారు అని అడిగాడు చివరిసారిగా గిరి. ఉమ తల వంచుకొని, రేపే బావకు ఉత్తరం రాస్తా, కానీ నా ఉద్యోగం నేను చేసుకోవడానికి బావ అంగీకరిస్తేనే మా వివాహం జరుగుతుంది అంది. గిరి సంతృప్తిగా నిట్టూచాడు. ట్రైన్ కదలబోయే సమయానికి ఉమ తన చెయ్యి అందించింది గిరికి. గిరి ఆ చెయ్యి అందుకుని ఆప్యాయంగా నొక్కి విడిచిపెట్టాడు. కాలచక్రంలా రైలు కూడా అమితమైన వేగంతో ముందుకు కదిలిపోయింది. దుర్గకు నెల తప్పిందనే వార్త అందరికీ సంతోషాన్ని కలగజేసింది. ఇక శంకర్ గర్వానికి హద్దుల్లేవు. గిరి వచ్చి హెచ్చరించిన దగ్గర నుంచి అతనిలో పరివర్తన కలగసాగింది. అన్నిటికంటే తన సంసారంలో నిత్యము కలిగే చికాకులు అతనే భరించలేకపోతున్నాడు. దుర్గ తనను గాఢంగా ప్రేమిస్తుందని శంకర్కు తెలుసు. గిరి మాటల వల్ల తాను ఆ ప్రేమను పోగొట్టుకుంటానేమోననే భయం శంకర్లో కలిగింది. కానీ తన సర్వశక్తులు కేంద్రీకరించుకొని తానొక మనిషిగా నిలబడాలని ప్రయత్నించిన దుర్గ తన ప్రయత్నం విఫలం కాగా ఒక విధమైన నిర్లిప్తతను అలవరుచుకుంది. ఇప్పుడు ఆమె శంకర్ ఆప్యాయతకు పొంగిపోవడమూ లేదు, అతని నిరాధరణకు కృంగిపోవడమూ లేదు. శంకర్ దుర్గను ప్రసన్నురాలిగా చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఆమెలో నిజమైన చైతన్యం తీసుకొని రాలేకపోయాడు. శంకర్ నిజమైన ఆప్యాయతతో పలకరించిన దుర్గ అది నిజమని నమ్మలేకపోతుంది. ఆమెకు ప్రతిదీ కృత్రిమంగానే కనిపిస్తుంది. దుర్గకు 7వ నెల ప్రవేశించింది. సావిత్రమ్మ వచ్చి సుడిదలు చేసి దుర్గను తీసుకెళ్లబోయింది. శంకర్ అభ్యంతర పెట్టాడు. దుర్గను చాటుగా గదిలోకి పిలిచి, నిన్ను వించి ఉండలేని దుర్గా, పోని పురుడు ఇక్కడ పోసుకుంటేనే అన్నాడు. దుర్గ నమ్మలేనట్లు చూసింది. అతని వంక అట్లాంటి మాటలు విని ఎన్నో యుగాలైనట్లుగా ఉంది దుర్గకు. తీరా వెళ్లబోయే సమయానికి దుర్గకు కూడా తానింకా శంకర్ని ఎంతగా ప్రేమించేది అర్థమైంది. శంకర్ని విడిచి 5-6 నెలలు ఉండాలనే భావనకు ఆమె తట్టుకోలేకపోతుంది. నిద్రిస్తున్న ఆమె హృదయం కొద్దిగా కండ్లు విప్పింది. శంకర్ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల మీద తల అంచి, నాకు వెళ్లాలని లేదు, కానీ అమ్మ కష్టపెట్టుకుంటుంది. ఈ కొంచెం రోజులు ఓపిక పట్టండి, మీ బాబుతో సహా తిరిగి వస్తాను అంది. వీల్లేదు, నువ్వెలా వెళ్తావో చూస్తాను
అన్నాడు శంకర్ చటుక్కున. దుర్గ ముఖం వెలవెలా పోయింది. అతను మెడని చుట్టిన ఆమె చేతులు అప్రయత్నంగానే సడలిపోయాయి. ఇంతేనా అన్నట్లు శంకర్ వంక చూస్తూ నిల్చుంది. శంకర్కు తన పొరపాటు తెలిసి వచ్చింది. సరే వెళ్ళు అన్నాడే కాని అతని ముఖంలో విసుగు స్పష్టంగా కనిపిస్తుంది. దుర్గతో మరేమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. దుర్గకేమీ తోచలేదు. సావిత్రమ్మ దిగాలుగా హాల్లో కూర్చుంది. దుర్గ బయటకు రాగానే, ఏం దుర్గా, నువ్వు రావా? ఇక్కడ నీకెవరు చేస్తారు అంది. దుర్గ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని మౌనంగా కూర్చుంది. శంకర్కు తాను వెళ్లడం ఇష్టం లేదు. వెళ్ళకపోతే తల్లి ఎంతో బాధపడుతుంది. వెళ్ళక తను ఉండలేదు. శంకర్లో ఏ పరివర్తన కోసం ఇన్నాళ్లు తపస్సు చేసిందో ఆ పరివర్తన కనిపించక ముందే పరిస్థితులు ఇలా వచ్చాయి. తనంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. సావిత్రమ్మ కూతురు తల్లని ముత్తు ఏరికేరి చేసుకున్నారు. ఎంతో సుఖపడతారని అనుకున్నాను. ఎందుకమ్మా మీ కలతలన్నీ అంది. నా దురదృష్టానికి ఇంకా వేరే వ్యాఖ్యానాలు ఎందుకమ్మా? దుర్గా దీనంగా అంది. సావిత్రమ్మ కడుపు తరుక్కుపోయింది. దుర్గ చూడ్డానికి చాలా బలహీనంగా ఉంది. దీనికి తోడు 7వ నెల. ఆమెను అక్కడ వదిలివేయటం సావిత్రమ్మకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ కలతలన్నీ అవే సర్దుకుంటాయి. రేపు నువ్వు బయలుదేరు అంది. దుర్గ కూడా నిశ్చయించుకుంది. కొన్నాళ్లు తన తల్లి ఒడిలో, తను పుట్టి పెరిగిన ప్రదేశంలో మసిలి రావాలని దుర్గ కూడా తహతహలాడుతుంది. దుర్గ తన సామాన్లన్నీ సర్దుకుంటుంటే శంకర్ మనసులో మండసాగింది. తనను విడిచి వెళ్తున్నదనే బాధ కంటే తన మాట కాదని వెళ్తున్నదనే బాధే అతనికి అధికం కాసాగింది. ఎంత అణుచుకుందామన్నా అతనిలో ఏదో కసి పెరుగుతుంది. దుర్గ దగ్గరగా వచ్చి, అవును, మనసులో ప్రేమ లేని వాళ్లను ఎవరు కట్టిపడేసి ఉంచగలరు అన్నాడు. దుర్గ ఒకసారి తలెత్తి చూసి మళ్లీ మాట్లాడక తన పని తాను చూసుకోసాగింది. నాలాంటి చదువుకొని వాడి దగ్గర నీకేం తోస్తుంది? అక్కడికి వెళ్తే హాయిగా అందరూ నీలా చదువుకున్న వాళ్ళు నాలా మోటుగా మాట్లాడక చక్కగా సంస్కారంగా మాట్లాడతారు. నీకు హాయిగా ఉంటుంది. దుర్గ లేచి బీరువా తాళం చెవులు శంకర్ చేతికిచ్చి జాగ్రత్త అంది. శంకర్ ఆ తాళాలు విసిరికొట్టి, నాకెందుకు అన్నాడు. అయితే అద్దెకారకిస్తాను అని దుర్గ వెళ్ళిపోయింది. శంకర్ మనసు మరింత కుతకుతలాడుతుంది. ఏదో ఉడుకుమోత్తనం, ఏదో కసి, ఏదో అశాంతి. ఈ దుర్గ ఇలా తయారయ్యిందే. కొంచెం సేపటి వరకు దుర్గ మళ్లీ వస్తుందేమోనని ఎదురు చూశాడు. ఆమె ఎంతకు రాకపోయేసరికి తానే దుర్గా అని పిలిచాడు. దుర్గ వచ్చింది. పిలిచారా? అవును. నీకు తొందరగా నా నుంచి విరగడైపోవాలని ఉంది. కానీ నేను మాత్రం నిన్ను వదలలేకపోతున్నాను. నీకిష్టం లేకపోయినా నా కోసమైనా కాసేపు నా దగ్గర కూర్చో. ఈ శ్రమ ఇంకొంచెం సేపు ఉండు, శ్రమ పడు. దుర్గ మాట్లాడక వచ్చి శంకర్ పక్కన కూర్చుంది. శంకర్ రోషంగా, ఏం మాట్లాడమే అన్నాడు. చాలా రోజులకు దుర్గ పకాలన నవ్వింది. ఆమెలో మళ్లీ చిలిపితనం ప్రవేశించింది. ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్పండి అంది. శంకర్ త్రాచుపాములా బుసలు కొడుతూ అటూ ఇటూ పచారులు చేస్తూ, నువ్వు ప్రయాణం మానడానికి వీల్లేదా అన్నాడు. వీల్లేదు. శంకర్ నిర్ఘాంతపోయాడు. క్షణకాలం దుర్గ ముఖంలోకి చూసి, అయితే అనుభవిస్తావు అన్నాడు. దుర్గ లేచి వెళ్లి రూలకర్ర పట్టుకొచ్చి శంకర్ చేతికిచ్చి, ఆ అనుభవించేదేదో తొందరగా అనుభవించేయండి, మళ్ళీ ఎన్నాళ్లకో అంది. శంకర్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతనిలోని పశుత్వం అంతా ఒక్కసారి విజృంభించింది. నీ మీద ప్రేమ ఉన్నన్నాళ్ళు, నువ్వు నాదాని అనుకున్నన్నాళ్ళు నిన్నలా శిక్షించను. వెళ్ళు. ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు. అక్కడ నీ మగ స్నేహితులందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరిగెట్టు. శంకర్ పళ్ళు పటపట నూరాడు. దుర్గ పైకి ఎంత బింకంగా నిల్చుందో లోపల ఆమె గుండెలు అంత పగిలిపోతున్నాయి. అక్కడి నుంచి అతి నిగ్రహంతో బయటకు వెళ్లి తల్లి ఒడిలో పడి బావురుమంది. లాభం లేదమ్మా, ఏం లాభం లేదు. నీకు నేను కూతుర్ననే మాట మరిచిపో. సావిత్రమ్మ గుండె కలుక్కుమంది. చిచి, అవేం అప్రాచ్యపు మాటలో అంది. అంతలో కామేశ్వరమ్మ అక్కడికి వచ్చింది. నువ్వు మరీ పిచ్చిదానివమ్మా దుర్గా. వాడేదో నిన్ను విడిచి ఉండలేక వెళ్ళవద్దంటే ఇలా గందరగోళ పడతావేంటి? ఇంకొకరైతే మురిసిపోయేవారు. బొత్తిగా వెర్రి మాలోకం. వాడితో 2 మంచి మాట్లాడి ప్రయాణంకా తెలివి తక్కువగా రుష్టు పెట్టుకోకు అంది కామేశ్వరమ్మ. ఎంత జరిగినా దుర్గ ప్రయాణం మానుకోకపోవడం శంకర్ మనసులో జ్వాలలు లేచాయి. తానొక ఆడదాని ముందు ఓడిపోతున్నాడు. తన భార్య తనని లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది. దుర్గ వెళ్లబోయే ముందు శంకర్ దగ్గరికి వచ్చి, వెళ్తున్నాను అంది. నాకు చెప్పాలా? అది నా ధర్మం. ఓహో, నీకు ధర్మం కూడా తెలుసు. ఎప్పుడక్కడ పోయి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన వాళ్లతో ఊరేగుదామా అని చూస్తున్న దానవు నీకిక్కడ కాలేలా నిలుస్తుంది. అంతవరకు నిగ్రహించుకున్న దుర్గ ఇక ఓరలేకపోయింది.
మీరు ఈ మాటలు నిజంగా అనకపోతే నేను వీటిని అసలు మనసుకు పట్టించుకోనక్కర్లేదు. నిజంగానే అంటే నేను అసలు ఇక్కడ ఉండవలసిన అవసరమే లేదు. మీ ప్రేమ స్వరూపం అర్థం చేసుకోలేకపోతున్నందుకు క్షమించండి. కానీ నా ఆరోగ్యం ఏమీ బాగుండలేదు. నాకు విశ్రాంతి కావాలి. అత్తగారు అన్ని విధాలా సహాయం చేస్తున్నా నేను స్వాతంత్రంగా ఆమెను సహాయం కోరలేను. న్యాయంగా ఈ పరిస్థితుల్లో మీరే నన్ను ప్రోత్సహించి పంపించవలసింది పోయి వెళ్ళవద్దని పంతం పట్టి కూర్చుంటే నేనేం చెయ్యాలి? మీ మాటను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. కానీ మీ మాట కోసం ఈ పరిస్థితుల్లో నా ఆరోగ్యం నాశనం చేసుకునేటంత స్వార్థ త్యాగిని కాలేకపోయినందుకు మన్నించండి. అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయింది దుర్గ. పుట్టింటికి వచ్చిన దుర్గకు 2-3 రోజుల వరకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. కానీ 4వ రోజు నుండి ఏమీ తోచలేదు. ఏదో దిగులు వెళ్తి ఆమెను కమ్ముకుంటున్నాయి. గిరి తనకు కనబడకపోవడం ఆ దిగులును మరింత అధికం చేసింది. దగ్గర 8 నెలలు అవుతుంది గిరిని చూసి. ఇంతకాలం కనబడకుండా ఎన్నడూ లేడు. ఒంట్లో కులాసాగా లేదా? ఎందుకో గిరి ప్రస్తావన తేవగానే హరి అన్నయ్య మండిపడుతున్నాడు. తల్లిని అడిగితే తనకు తెలియదంది. ఒకసారి తనే వెళ్లి చూసి వద్దామనుకుని బయలుదేరింది దుర్గ. అది గమనించి హరి ఎక్కడికి అన్నాడు. దుర్గ అమాయకంగా గిరి దగ్గరికి అన్నయ్య, నాకు కనిపించి 8 నెలలు అవుతుంది, ఎలా ఉన్నాడో చూసొద్దామని అంది. ఏం బెంగ పెట్టుకున్నావా? కఠినంగా అన్నాడు హరి. అతని స్వరంలోని కాఠిన్యానికి తెల్లబోయింది దుర్గ. అవును, నాకేం తోచడం లేదు. 8 నెలల క్రిందట నా దగ్గరకు వచ్చి తేజ్పూర్ వెళ్తున్నానని చెప్పాడు. అంతే, మళ్లీ కనపడలేదు. ఏమిటి, గిరి తేజ్పూర్ వెళ్ళాడా? హరి గర్జించాడు. హరి ముఖంలో వ్యక్తమవుతున్న ద్వేషానికి కసికి దుర్గ వణికిపోయింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అన్న ముఖంలోకి చూస్తూ నిల్చుండిపోయింది. దుర్మార్గుడు, నీచుడు, నమ్మక ద్రోహి, నిలువెల్లా విషం, రోగ్. నా దగ్గర వీడి ఆటలు. స్నేహంలో ప్రాణం పెట్టినట్లే ద్వేషంతో ప్రాణం తీస్తానని తెలీదు. నిజంగా హంతకుడిలాగే ఉన్నాడు హరి. దుర్గ భయంగా, ఎవరిని గురించి అన్నయ్యా అంది. హరి విసురు దుర్గ మీదకు తిరిగింది. ఎంత నంగనాచివి తల్లి, అసలు ఆ వెధవని మళ్ళీ మీ ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టనిచ్చావు? నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. కానీ ఈ చనువెందుకు? వాడు స్వార్థపరుడు. నీ సంసారంలో కలతలు రేపి నీ మనసుని బలహీనం చేసి నిన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ ఉమ దగ్గర ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది వాడి కౌటిల్యమంతా. చండాలుడు. వాడి మూలంగానే నా ఉమ నాకు కాకుండా పోయింది. ఇది కాకుండా తేజ్పూర్ కూడా వెళ్ళొచ్చాడు. మనందరి జీవితాలు నాశనం చేస్తేనే కాని ఈ రాక్షసుడికి నిద్ర పట్టదులా ఉంది. తీయని చిరునవ్వుతో మెత్తని మాటలతో ఒక్కొక్కళ్ళని బుట్టలో వేసుకుని అందరి గొంతుకులు కోస్తున్నాడు. దుర్గ చెవులు మూసుకుంది. ఆందోళనతో ఆమె స్వరం కంపించింది. కాదు అన్నయ్య, నువ్వు పొరబడుతున్నావు. గిరి, షడప్. దుర్గ మాటలు పూర్తి కాకుండానే విరుచుకుపడ్డాడు హరి. అతని మీద నీకు పెరిగిన వ్యామోహంలో నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు. నాకు సరిగ్గా 7-8 నెలల క్రితంట ఉమ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తనకు నన్ను వివాహం చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ తన ఉద్యోగానికి మాత్రం ఈ వివాహం ఆటంకం కాకూడదని రాసింది. నాకేం తెలుసు ఇదంతా ఈ వెధవ పన్నాగమని. నా మీద ప్రేమతోనే ఉమ ఇలా రాసిందనుకొని నీ ఉద్యోగం వల్ల మన ఇద్దరికీ సుఖం లేదు. నువ్వు అక్కడ తేజ్పూర్లోనే ఉండదలుచుకుంటే మనం పెళ్లి చేసుకుని ప్రయోజనం లేదు. కావాలంటే ఇక్కడే ఉద్యోగం చేయవచ్చు అని సమాధానం రాశాను. మళ్ళీ ఉమ దగ్గర నుండి ఉత్తరమే లేదు. నా మీద అభిమానంతో మొదటి ఉత్తరం రాస్తే కదా మళ్ళీ సమాధానం రాయడానికి. ఈ దరిద్రుడు అక్కడికి వెళ్లి చెప్పిన ఉపాయం ఇది. నా సమాధానం ఎలాగో ఇలా ఉంటుందని వాడికి తెలుసు. నా నోటితోనే కాదనిపించుకొని ఉమ్మను స్వాధీనం చేసుకోవాలని వాడి ఎత్తు. ఛీ, ఇట్లాంటి నీచుణ్ణి చిన్నతనం నుంచి ప్రాణ స్నేహితుడిగా చూశాను. వీడి కోసం ఏం చేయమన్నా సంతోషంగా భావించాను. నా దురదృష్ట దేవత వీడి రూపంలో నా నెత్తి మీద ఉందని తెలుసుకోలేకపోయాను. దుర్గ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె అంతరాత్మ గిరి ఉత్తముడని గోల పెడుతుంది. కానీ చికాకులతో కలత పొంది తన ప్రణయ వైఫల్యానికి క్షోభించే హరికి అసలు విషయం ఎలా అర్థమవుతుంది? దుర్గా, సీరియస్ గా చెప్తున్నా, ఇక మీదట నువ్వు ఆ గిరి పేరు ఎత్తినా వాణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నించిన నీకు నాకు ఏం సంబంధం ఉండదు. అన్నగా నా మీద నీకే మాత్రమేనా గౌరవం ఉంటే ఆ గిరిని పూర్తిగా మర్చిపో. నా కోపం కొద్దీ చెప్పడం లేదు, నీ మేలు కోరి చెప్తున్నాను. దుర్గ లోపలికి పోయి సోఫాలో కూలబడింది. క్షోభతో ఆమె హృదయం కుమిలిపోయింది. తన అశాంతిని భరించలేక ఎక్కడికి వస్తే ఇక్కడ ఇది. శంకర్ పైకి కసి కొద్దీ ఏదో తనను గురించి అవమానకరంగా మాట్లాడినా అతని అంతరంగంలో తన మీద ఏ అవిశ్వాసమూ లేదు. గిరికి తనకు మధ్య గల అనుబంధం విషయంలో అతడేనాడు అసహనాన్ని చూపించలేదు. అన్నయ్య 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు.
తనను నిజంగానే అనుమానిస్తున్నాడు. చిన్నతనం నుంచి తమ ముగ్గురి నడుమ పెంపొందిన ఆత్మీయత క్షణంలో మర్చిపోయాడు. మొదటి నుంచి గిరి తనను ఎంతగా అభిమానించేవాడో తెలిసి ఈనాడు గిరిని గురించి తేలికగా మాట్లాడగలిగాడు. ఏం మనుష్యులు ఎందుకింత త్వరగా అపార్థాలు పెంచుకుంటారు? ఏం ఆడజన్మ! తానొక మగవాడై ఉంటే హరి అన్నయ్య తనని ఇలా నిర్బంధించగలిగేవాడా? స్వార్థపరులైన మగవాళ్లతో నిండిన ఈ సభ్య సమాజంలో ఆడదానిగా జన్మించడం కంటే సభ్యత అనే మాటకు అర్థం తెలియని ఆటవిక జాతుల్లో జన్మించడం 1000 రెట్లు నయం. ఆ ఉత్తరం చదువుతానే తల గిర్రున తిరిగి కింద పడిపోయింది దుర్గ. సావిత్రమ్మ ఆవేదనకు అంతులేదు. ఎంతో అపురూపంగా పెరిగిన దుర్గ దెబ్బ మీద దెబ్బ సహించవలసి రావడం ఆ మాతృ హృదయం భరించలేకపోతుంది. హరి గాబరా చెప్పనక్కర్లేదు. ఆందోళనతో అతని మనసు పనిచేయడమే మానుకుంది. చికాకుగా ఊరికే అటు ఇటు తిరుగుతూ తల్లి మీద విసుక్కున్నాడు. ఊరికే అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది? కొంచెం కాఫీ పెట్టి లోపలికి వెళ్ళి నేను దుర్గను మంచం మీద పడుకోబెడతాను అన్నాడు. సావిత్రమ్మ కంగారుగా వంటగదిలోకి వెళ్ళింది. హరి దుర్గ ముఖం మీద కొంచెం నీళ్లు చల్లి రుమాలతో ముఖం తుడిచాడు. దుర్గ కళ్ళు కొంచెం తెరిచి వెంటనే నీరసంగా రెప్పలు వాల్చింది. హరి ఆమెను లేవదీసి మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ఉత్తరం కామేశ్వరమ్మ రాయించింది. శంకర్కు ముందర కొంచెం జ్వరం తగిలి అది క్రమంగా మసూచికంలోకి దింపిందని తల్లి అందించిన కాఫీ త్రాగి దుర్గ అమ్మ నా సామాన్లన్నీ సర్ది పెట్టవా అంది నీరసంగా. హరి సావిత్రమ్మ కూడా గతుక్కుమన్నారు. అంటే అన్నాడు హరి తీక్షణంగా. 9 నెలలు కూడా నిండాయి, నువ్వు అక్కడికి ఎలా వెళ్తావమ్మా అంది సావిత్రమ్మ ప్రాధేయపూర్వకంగా. దుర్గ దృఢంగా కాదమ్మా వెళ్ళాలి అంది. హరి కోపంగా బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడతావేం? ఇవాళ రేపు ప్రసవించే సమయంలో రైలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్తావా? వెళ్ళి మాత్రం నువ్వేం చేయగలవు అన్నాడు. దుర్గకు ఎక్కడలేని ఆవేశము వచ్చింది. వెళ్తాను 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 అక్కడికి వెళ్ళి ఏం చేయలేకపోయినా సరే, దారిలో చచ్చినా సరే, నువ్వు నేను నీ చెల్లెల్ని కాననుకున్నా సరే, నన్ను ఆయన రానియకపోయినా సరే నేను అక్కడికి వెళ్తాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎర్రబారిన కళ్ళతో తడబడే అడుగులతో దుర్గ తానే తన పెట్టి దగ్గరకు వెళ్ళింది. సావిత్రమ్మ అడ్డు తగిలి నువ్వుండు నేను సర్దుతాను, నన్ను కూడా రమ్మంటావా? నిన్నొక్కదాన్ని పంపడానికి భయంగా ఉంది అంది. అంతకంటే నా అమ్మ హరి అన్నయ్య ఏమైనా అంటాడో ఏమో అని, కానీ ఇట్లాంటి సమయంలో ఏమంటాడు అని ఆవిడ హరి వంక చూసింది. హరి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ తన గుండెల మీద వాలిపోయిన దుర్గను ఆప్యాయంగా నిమిరాడు శంకర్. అతనికి దృఢంగా తెలుసు తన అస్వస్థ గురించి వింటే మరణశయ్య మీద ఉన్నా సరే దుర్గ లేచి వస్తుందని. నీకు నా మీద నిజంగానే ఇంత కోపం వచ్చిందా? ఇన్ని రోజుల వరకు నాకెందుకు తెలియపరచలేదు అంది దుర్గ బాధగా. ఇలా ముంచుకు వస్తుందని నేను అనుకోలేదు దుర్గా, మామూలు జ్వరం అనుకున్నాను. శంకర్ బాధగా మూలిగాడు. దుర్గ అతని బాధ చూసి సహించలేకపోయింది. నున్నని అతని శరీరం నిండా పెద్ద పెద్ద పొక్కులు సందు లేకుండా వ్యాపించి ఉన్నాయి. జ్వరంతో ఒళ్ళు పేలిపోతుంది. దుర్గ భయంతో వణికిపోయింది. తన ప్రవర్తనలో ఏమైనా లోపముందా? ఆ కారణంగా భగవంతుడు తననిలా శిక్షింపదలుచుకున్నాడా? దుర్గా ఆతి అయి భగవంతుడిని మనసులోనే ప్రార్థించింది. నాకెంతటి ఘోర శిక్షలనైనా వెయ్యి, ఎంతటి వేదననయ్యా కలిగజేయి, కానీ నా మాంగళ్యాన్ని మాత్రం నాకు దూరం చేయకు. ఇందుకు ప్రతిఫలంగా నా దగ్గర నుండి ఏమైనా తీసుకో, నన్నే తీసుకుపో. దుర్గకు శంకర్ అస్వస్థత తప్ప ఇంకొకటేమీ మనసులో లేదు. బాధతో మూలిగే అతని కంఠస్వరం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. తాను నిండు మనిషిని అన్న మాటే మర్చిపోయింది. తనకు కష్టమే కలుగుతుందో సుఖమే కలుగుతుందో ఆమెకు తెలియడం లేదు. అందరూ ఓరగా కాసేపు నిద్రపోవడానికి కళ్ళు మూయగానే శంకర్ బాధతో మూలిగినట్లయి వెంటనే లేచి శంకర్ దగ్గరికి దుర్గ వచ్చి కూర్చునేది. దుర్గ తపన శ్రమ ఫలించాయి. మసూచికం తిరుగుముఖం పట్టింది. శంకర్ మృత్యువు నోటి నుంచి బయటపడ్డాడు. అందరూ హమ్మయ్యా అనుకున్నారు. సరిగ్గా నిద్రపోకుండా తన దగ్గర కూర్చున్న దుర్గను చూసి శంకర్ నాకు తగ్గింది కదా, నువ్వు విశ్రాంతి తీసుకో, కాసేపు నిద్రపో అన్నాడు. పర్వాలేదు అంది దుర్గ సంతృప్తిగా నిట్టూరుస్తూ. ఎందుకు పర్వాలేదు? నువ్వు శ్రమ పడితే పడ్డావు, కానీ నా పాపను శ్రమ పెడితే ఊరుకోను. దుర్గ హృదయం పులకించింది. ఇది చాలు, ధనం అక్కర్లేదు, హోదాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఈ మాత్రపు ఆప్యాయత చాలు. శంకర్ మసూచి విడిచిపెట్టిన దాని ఛాయలు మాత్రం శంకర్ ముఖం మీద నిలిచిపోయింది. అతడు కృంగిపోయాడు. దుర్గా నేనెంతో వికారంగా ఉన్నాను కదూ అన్నాడు. ఆ దీన స్వరానికి దుర్గా కడుపు తరుక్కుపోయింది. శంకర్ అతిశయానికి అంతకు మూలమైన అతడి రూపం దెబ్బతింది. ఈ దెబ్బ శంకర్ తట్టుకోగలడా? ఏం లేదు, ఏవో 2 మచ్చల ముఖం మీద ఉంటే మాత్రమే
మీ కళ్ళల్లోని తేజస్సు ఎక్కడికి పోతుంది? నాకు ఇదివరకటికి ఇప్పటికీ ఏం తేడా కనిపించడం లేదు. ఇప్పుడే ఇంకా ఆకర్షణీయంగా ఉన్నారు. ఇంకా మనం అదృష్టవంతులం. ఏ కన్నో కాలో పోకుండా ఇలా బయటపడ్డాం. ఈ సమాధానంతో శంకర్కు కొంత సాంత్వన కలిగింది. నేను వికారంగా ఉంటే నన్ను ఇదివరకులా ప్రేమించగలవా? శంకర్ మళ్ళీ అడిగాడు. ఈ ప్రశ్న దుర్గ మనసుకు కొంచెం కష్టం కలిగించింది. అంటే నేను మీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నాననా? ఇది పూర్తిగా అబద్ధం కాకపోయినా నిజం కూడా కాదు. సృష్టికర్త మానవులకు ప్రసాదించే అపురూపమైన వరాలలో రూపం ఒకటి అని ఒప్పుకుంటాను. స్త్రీ పురుషుల పరస్పరాకర్షణలో దీనికి ప్రధానమైన స్థానం ఉన్న విషయం కూడా యథార్థమే. కానీ మనం ఒకరిని ప్రేమించగలిగినప్పుడు వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా, మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, మనసు అభిమానించినా ద్వేషించినా మన ప్రేమ నాశనం కాదు. అందరి విషయము ఏమో, నా అనుభూతిలోకి వచ్చేది మాత్రం ఇదే. శంకర్ దుర్గ చేతిని ఆప్యాయంగా నొక్కి, నా అదృష్టాన్ని చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నాను దుర్గా అన్నాడు. దుర్గ సంతృప్తిగా నిట్టూర్చింది. దుర్గ మగపిల్లవాడిని ప్రసవించింది. శంకర్ స్వయంగా గిరికి, ఉమకు, హరికి టెలిగ్రామ్లు ఇచ్చాడు. గిరి, ఉమ తమ శుభాకాంక్షలు టెలిగ్రామ్ ద్వారా తెలియపరిచారు. హరి తనే వచ్చాడు. జానకి ఈ వార్త తెలియగానే వెంటనే వచ్చి హాస్పిటల్లో ఉన్న దుర్గను పండు లాంటి పసివాణ్ణి చూసి నవ్వుతూ, ఆ రోజుల్లో ఒక పతివ్రత తన భర్త సౌఖ్యం కోసం సూర్యుడిని ఆపు చేసిందట. ఈనాడు మా దుర్గ సృష్టిని వాయిదా వేసింది. ఇంచుమించు 11 నెలలు మోసావు, ఇంత నీరసంగా కన్నావేం అంది. దుర్గ నీరసంగా నవ్వింది. ఈ మాత్రంగా ఉంటేనే గండమైంది, ఇంకా ఉంటే అడగాలా అంది. జానకి తాను తెచ్చిన లాగు చొక్కా పిల్లవాడి దగ్గర పెట్టి కాసేపు కూర్చొని వెళ్ళిపోతుంటే గేటు దగ్గర హరి ఎదురయ్యాడు. తనను చూసి చిరునవ్వు నవ్విన హరికి సమాధానంగా తను నవ్వి, మీరొక్కరే వస్తున్నారే అంది. అదేం ప్రశ్న? నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. అది తెలుసు, నేను గిరిని గురించి అడుగుతున్నాను. దుర్గ ప్రసవించిందనే వార్త తెలిస్తే ఆయన రాకుండా ఎలా ఉండగలిగారు? హరి ముఖం గంభీరంగా మారిపోయింది. మీరు కూడా దుర్గ విషయంలో ఇలా అవమానకరంగా మాట్లాడతారని అనుకోలేదు. జానకి తెల్లబోయింది. అవమానకరం ఏమిటి? మీకంతా తెలిసే ఇలా మాట్లాడడంలో అర్థం ఏంటి? మరి ఏమిటంతా తెలియడం? మీరు అమాయకత్వం నటించక్కర్లేదు. ప్రసాద్ నాకంతా చెప్పాడు. ఇప్పటికీ జానకికి విషయం అర్థమైంది. గిరి ఈ మధ్య అసలు కనిపించకపోవడానికి కూడా కారణం తెలిసింది. హరిగారు, మీరు కాస్త సావకాశం చూసుకొని ఒకసారి మా ఇంటికి రండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. హరి ఆశ్చర్యంగా చూశాడు. దయచేసి తప్పకుండా రండి. నేను మీకంతా తెలుసు అనుకుంటున్నాను. ఏమీ తెలియదని ఇవాళ తెలిసింది. హరికి కుతూహలం కలిగింది. ఏమిటో అన్నాడు. ఇక్కడ కాదు, స్థలము సమయము కూడా అనువైనవి కాదు మాట్లాడడానికి. మా ఇంటికి రండి, మర్చిపోవద్దు, అశ్రద్ధ చేయొద్దు అని జానకి వెళ్ళిపోయింది. హరి లోపలికి వెళ్ళి దుర్గను పలకరించి అల్లుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. గిరిని గూర్చి అడగాలని నాలుక చివరి వరకు వచ్చినా అణుచుకుంది దుర్గ. గేటు దగ్గర జానకి కనిపించింది అన్నాడు హరి. అవును, ఇప్పుడే వెళ్ళింది నా దగ్గర నుంచి. ఎందుకో వాళ్ళ ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది. నాతో చాలా మాట్లాడాలట. దుర్గకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఉమా విషయం కావచ్చుని అనిపించింది. అయినా తానేమీ మాట్లాడక ఊరుకుంది. హరి వెళ్ళిపోయాక శంకర్ వచ్చాడు. దుర్గా, నేను గిరి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. దుర్గ మనసు ఆనందంతో పొంగిపోయింది. నీకు కష్టం కలిగించవద్దని ఎన్ని విధాలుగానో చెప్పాడు గిరి నాకు. నేను కూడా అతని మాటలు పాటించాననే అనుకున్నాను. కానీ ఎందుకనో అంతా అలా అయిపోయింది. బహుశా ఈ కారణం వల్ల గిరికి నా మీద కోపం వచ్చి ఉండవచ్చు. నేనే వెళ్ళి బ్రతిమలాడి తీసుకొని వస్తాను. గిరి రాకపోతే ఈ సంతోషం అంతా సంతోషంలాగా ఉండదు నాకు. దుర్గ తన కళ్ళల్లోనే సంతోషము, అంగీకారము, కృతజ్ఞత తెలియపరుచుకుంది. శంకర్ పొత్తిళ్లలో పసివాణ్ణి చేతుల్లోకి తీసుకొని వెంటనే భయంగా పడుకోబెట్టేశాడు. దుర్గ హాయిగా నవ్వింది. రైలుకి టైం అవుతుందని శంకర్ వెళ్ళిపోయాడు. తన ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించింది జానకి. ఒక ప్లేట్లో బిస్కెట్లు, యాపిల్ ముక్కలు, అరటిపళ్ళు పెట్టి మంచినీళ్లు, కాఫీ కప్పు దగ్గర పెట్టింది. హరి మొహమాటంగా, ఇప్పుడు ఇదంతా ఎందుకు? మీరేదో మాట్లాడతానంటే వచ్చాను అన్నాడు. జానకి నవ్వింది. ఇప్పుడు మాత్రం మాట్లాడినన్నానా? తింటూ మాట్లాడుకోవచ్చు. హరి ఇంకా వాదించక సంగతి ఏమిటన్నట్లు చూశాడు. ప్రసాద్ అన్నయ్య మీతో ఏం చెప్పాడు? మీరు చెప్పిందే చెప్పాడు. నేను అసలు ఏం చెప్పలేదు. అన్నయ్యే నాతో ఏదో చెప్పబోతుంటే నేను చెప్పనేయలేదు. నాకు చెప్పబోయింది బహుశా మీకు చెప్పి ఉంటాడు. హరి ఆశ్చర్యంగా, ప్రసాద్కి అంత అవసరం ఏమొచ్చింది అన్నాడు. అవసరం ఏం లేదు, ఉడుకుమొత్తను. ఒక రకం తిక్క. తమ తిక్క వలన ఎదుటి వాళ్ళకు అవస్థ కలుగుతుందని గుర్తించలేని తెలివి తక్కువ, కాకపోతే మూర్ఖత్వం. మీ బావగారి సంగతి మీకు తెలుసుగా.
ఆయనకు దుర్గా మగవాళ్లతో మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకని దుర్గా అన్నయ్యను తమ ఇంటికి రావద్దని చెప్పింది. స్నేహితుడైన గిరి అంత ఆత్మీయంగా చూడబడటము, తనని ఇంటికి రావద్దనటము ప్రసాద్ మనసులో ఈర్ష్యను కలిగించి ఉండాలి. అందుకనే మీతో అలా మాట్లాడాడు. మరి చుట్టుపక్కల వాళ్ళంతా అనుకుంటున్నారట శంకర్ ఇంట్లో ఉండని సమయంలోనే గిరి వస్తాడట. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటేంత వెర్రిగా గిరి గాని దుర్గ గాని ఏనాడు ప్రవర్తించలేదు. సరే, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, ఆయన ఇంట్లో లేరు అంటే మీరు నవ్వుతూ ఆగిపోయింది జానకి. హరి ముఖం ఎర్రబడగా చా అన్నాడు. దుర్గ విషయమో అంతే హరిగారు. అయినా మీరు ఈ విషయాన్ని ఇంతగా సాగదీస్తున్నారు. మీకు మొదటి నుంచి అన్ని విషయాలు తెలియవు కాబోలు. తెలిస్తే ప్రసాద్ కాదు, బ్రహ్మ చెప్పిన దుర్గా గిరిలను గురించి మరొకలా భావించేవారు కాదు. మీరు తెగ ఊరిస్తున్నారో అసలు విషయం చెప్పకుండా విసుగ్గా అన్నాడు హరి. శాంతించండి. దుర్గ మొదట్లో తాను గిరిని ప్రేమించాననుకునేదట. కానీ గిరి ఆమె మనసులో ఉన్నది వాత్సల్యం కానీ ప్రేమ కాదని, తాను కూడా ఆమెను చెల్లిలాగా అభిమానిస్తానని నచ్చ చెప్పి తానే ప్రోత్సాహపరిచి శంకర్తో వివాహం జరిపించాడట. ఇక శంకర్ కానీ దుర్గకు కానీ గిరి పట్ల వేరొక భావం ఎందుకు వస్తుంది? అదీ కాక శంకర్కు మొదటి నుంచి గిరి అండగా నిలబడి అతని ఆదుకున్నాడు. గిరి వ్యక్తిత్వం పట్ల శంకర్కు ఎంతో గౌరవం. ప్రపంచంలో ఎవ్వరినీ గౌరవించని శంకర్ గిరిని గౌరవిస్తాడు. ఎవ్వరినీ విశ్వసించని వాడు గిరిని మనసారా విశ్వసిస్తాడు. అతని మాట వేదం అనుకుంటాడు. అట్లాంటి గిరికి సాధారణ స్నేహితుడైన ప్రసాద్కు పోలికేమిటి? నీకీ సంగతులన్నీ ఎలా తెలుసు? దుర్గ చెప్పిందా? నాతో చెప్పలేదేం? మీకు చెప్పడానికి మొహమాట పడి ఉండొచ్చు. నాకు ఈ సంగతులన్నీ దుర్గ చెప్పింది. ఉమా ఉత్తరాల వల్ల కూడా తెలిసాయి. ఉమా మీకు ఉత్తరాలు కూడా రాస్తుందా? ఆశ్చర్యంగా అడిగాడు హరి. అవును, నేను దుర్గా ఉమా చిన్నతనంలో విడిపోయాం. ఉమా మళ్ళీ నాకు కాలేజీలో కలిసింది. పియూసీతో మానేసి నేను పెళ్లి చేసుకున్నాను. ఉమా మెడిసిన్లో చేరింది. ఆ ఒక్క సంవత్సరంలోనే మేమెంతో ఆత్మీయులమయ్యాం. మేము విడిపోయిన దగ్గర నుండి ఎప్పుడూ ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం. ఈ సంగతి దుర్గకు కూడా తెలుసు. అయితే ఉమా మెడిసిన్ చదవడానికి కారణం తెలుసా? సందేహంగా అడిగాడు హరి. తెలుసు, ఇంకా చాలా తెలుసు. మీకే ఏమీ తెలీదు. నేను మీకు ఉమా ఉత్తరాలు ఇస్తాను, చదువుకోండి, మీకే తెలుస్తుంది. నేను గిరిని మంచివాడుగా నిరూపించడానికి ఈ ప్రయత్నం చేయడం లేదు. మీకు అసలు విషయం తెలియక ముసుగులో గుద్దులాట అనుభవిస్తున్నారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అని అనుకుంటున్నారు. అంతా తెలుసుకున్నాక మీ ఇష్టం వచ్చినట్లు విచారించండి. జానకి తన బీరువా తెరిచి ఒక పెద్ద ఉత్తరాల గుట్ట బయటకు తీసింది. అది చూసి హడిలిపోయాడు హరి. అది గమనించి జానకి నవ్వుతూ, బెదిరిపోకండి, ఇవన్నీ ఇవ్వను, మీకు అవసరమైనవే ఇస్తాను అంది. కొంచెంసేపు ఆ ఉత్తరాలన్నీ వెతికి కొన్ని ఏరి హరికి అందించింది. హరి వాటిని జేబులో పెట్టుకొని జానకి థ్యాంక్స్ చెప్పి బయటకు నడిచాడు. హైదరాబాద్ 4/7/1956 డియర్ జానీ, నా వివాహ శుభలేఖ కోసం ఎదురు చూసే నీకు నా ఉత్తరం ఆశ్చర్యం కలిగించవచ్చు. నీకేమిటి? నాకే అంత తమాషాగా ఉంది. మన దుర్గ నా ఒళ్ళో తలపెట్టి ఏడ్చింది. తాను గిరిని ప్రేమించానని, కానీ అతడు తిరస్కరించాడని చెప్పింది. దుర్గను సంతోషపెట్టడానికి దుర్గ తరపున లేని చనువు తీసుకుని గిరితో మాటలు పెంచుకున్నాను. గిరి ఎవరనే ఆశ్చర్యపడతావు కదూ? మా బావకు ఆత్మీయుడైన స్నేహితుళ్లే. అతనితో మాట్లాడిన క్షణం నుంచి నాలో విచిత్రమైన మార్పు కలిగింది. నాకు తెలియకుండానే అతని ఆకర్షణకు లొంగిపోయాను. మా బావ మీద నాకున్నది కేవలం వాత్సల్యమని, ప్రేమ కాదని అనిపించసాగింది. క్రమంగా ఆ భావన నాలో బలపడింది. బావను పెళ్లి చేసుకోలేకపోయాను, చేసుకోనని చెప్పలేకపోయాను. అందుకే కాస్త ఊపిరి తీసుకుందామని మెడిసిన్లో చేరాను. ఏమంటావు? నాది చంచలమైన మనసని తిడతావా? నిజమేనేమో. తొందరగా సమాధానం రాయవు. నీ పెళ్లి విశేషాలన్నీ వివరంగా రాయి. నీ ఉమా. 2వ ఉత్తరం. హైదరాబాద్ 6/9/1958 డియర్ జానీ, దుర్గ వివాహం జరిగింది. పెళ్లి కొడుకు చాలా బాగుంటాడు. చదువుకోలేదు, వ్యాపారంలో నిపుణుడు. గిరి ప్రోత్సాహమే ఈ వివాహానికి కారణమంటుంది దుర్గ. ఇన్నాళ్లుగా ఊగిసలాడిన నా మనసు ఒక నిశ్చయానికి వచ్చేసింది. బావను బావగా అభిమానించగలనే కానీ భర్తగా ఆరాధించలేను. నా మనసులో గిరి తిష్ట వేసు కూర్చున్నాడు. గెంటినా పోవడం లేదు. నేను ఎంత కలివిడిగా ఉందామని ప్రయత్నించినా నాతో చాలా ముభావంగా ఉంటున్నాడు గిరి. మునుపున్న కొద్దిపాటి స్నేహం కూడా లేకుండా పోయింది. బహుశా నేనంటే అతనికి ఇష్టం లేకపోయి ఉండవచ్చు. అయినా అతనిని ఆరాధించకుండా ఉండలేను. జానీ,
నా ఆరాధన అతడు స్వీకరింపకపోని అతనిని నా మనసులో ధ్యానించుకుంటేనే చాలు, నాకు ఎక్కడలేని తృప్తి కలుగుతుంది. బావ సంగతి తలుచుకుంటే నాకెంతో వ్యధ కలుగుతుంది. వ్యంగ్యంగా ఎన్నిసార్లు నా అభిప్రాయం వ్యక్తపరిచినా అర్థం చేసుకోడు. మా బావది ఎట్లాంటి ఆవేశమో ఉద్రిక్త స్వభావమో నీకు తెలుసుగా. తన గోలేమో తనది తప్ప ఇంకేమీ ఆలోచించడు. అయినా పాపం తన తప్పే ఉంది. చిన్నతనం నుంచి నన్ను తన దానిగా భావించాడు. ఎక్కువగా ఈ విషయాలను గురించి ఆలోచించని నేను కూడా మొన్నటి వరకు అతని భావనను ప్రోత్సాహం ఇచ్చాను. నా నోటితో బావకు అసలు విషయం ఎలా చెప్పగలను? బావను, భగవంతుణ్ణి ఈ దోషం క్షమించమని ప్రార్థించడం కంటే నేను చేయగలిగిందేముంది? అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని నీ ఉత్తరాలు కొంత ఓదారుస్తున్నాయి. తిరుగుటపాలో జవాబు రాయాలి మరి. నీ ఉమా. 3వ ఉత్తరం. హైదరాబాద్, 27/10/61. డియర్ జానీ, నీ ఉత్తరం ఈసారి నాకెంతో ఆశాభంగం కలిగించిందో చెప్పలేను. అన్ని విషాద వార్తలు రాసావేం? దుర్గ సంసారంలో కల్తలా, మీ వారికి గుండె జబ్బా. అబ్బా, పరిపూర్ణతను ప్రసాదిస్తే మనం తనను మర్చిపోతామని కాబోలు. ఏ ఒక్కరికి పరిపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించడు భగవంతుడు. నేను గిరికి ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం రాయలేదు. మొదట్లో పొడిగా 1-2 వాక్యాలతో సమాధానం ఇచ్చాడు, కానీ తర్వాత అది కూడా లేదు. దురదృష్టవంతురాలిని జాని, అతని హృదయంలో నాకు స్థానం లేదు. ఈ ఆవేదన నేను భరించలేను. బావతో ఉన్న విషయం ఉన్నట్లు చెప్పేశాను. పోనీ అతడైనా తనకు అనుకూలమైన యువతని వివాహం ఆడితే సుఖపడతాడు అని. మీ వారికి, మీ అన్నయ్యకు నా నమస్కారాలు అందచేయి. ఉంటా, నీ ఉమా. 4వ ఉత్తరం. తేజ్పూర్, 28/9/62. డియర్ జానీ, మన దేశాన్నంతటినీ అట్టుడికించినట్లు ఉన్న ఈ యుద్ధం నా జీవితానికి వరమైంది. ఏ దారి తెన్ను కనుక కొట్టుకుంటున్న నాకు చక్కని మార్గం చూపించింది. ఇక్కడికి వచ్చేసాను. పాపం బావా ఎంత బాధపడ్డాడు అనుకున్నావే? దుర్మార్గురాల్ని. అతనికి అంత ఆవేదన కలిగించిన నేను ఎంతటి శిక్షకైనా అర్హురాల్ని. ఇక నా తల్లిదండ్రుల ఆవేదన వర్ణించడానికి మాటలు దొరకడం లేదు. బావ దుఃఖాన్నంతటినీ మరిపించగల స్త్రీ ఎవరైనా అతని జీవితంలోకి తొందరగా వస్తే బాగుండును. విచిత్రం, గిరి కూడా ఎంతో బాధపడ్డాడు. నేనంటే కనీసం స్నేహభావమైనా లేని పెద్ద మనిషి అంత బాధపడ్డం ఎందుకు? బహుశా తన మిత్రుడు హరి కోసమై ఉంటుంది. వాళ్ళ స్నేహం ఎంత గాఢమైందనుకున్నావు? అట్లాంటి స్నేహం పొందగలగడం కూడా అదృష్టమే. ఇక్కడ జీవితం నాకు బాగుంది. ఇక్కడ వాతావరణమే తమాషాగా ఉంది. 8 అయినా సరిగ్గా తెల్లారదు. 4ంటికే చీకటి పడుతుంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు, జనాలందరూ మంచి దృఢకాయలు, కష్టజీవులు. సరదాలకు అవకాశం చాలా తక్కువ. కానీ ప్రతిదీ చాలా ఖరీదుగా ఉంటుంది. మొన్న ఒక తువ్వాలు ఏకంగా 15 రూపాయలు చెప్పాడు. నేను ఆశ్చర్యంగా చూస్తే, ఇండియాలో తయారైంది మేడం అన్నాడు గొప్పగా. నాకెంతో నవ్వు వచ్చింది. ఈ యుద్ధం గొడవలు లేక మునుపు వీళ్ళంతా ప్రశాంతంగా జీవించేవారు అనుకుంటా. కానీ ఇప్పుడు అందరూ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. అయినా మంచి ధైర్యవంతులు. స్త్రీ, పురుష, బాల, వృద్ధ భేదం లేకుండా అందరూ సైనిక శిక్షణ పొందుతున్నారు. సైరన్ మోత వినగానే ఏ పని చేస్తున్న వాళ్ళం ఆ పని వదిలేసి కింద పడుకోవడం చాలా తమాషాగా ఉంటుంది. నిజంగా శత్రు సైనికులు రాకపోయినా శిక్షణ కోసం ఇలా జరుగుతుంది. రామకృష్ణ పరమహంస నీతి కథల్లో ఒక కథ గుర్తుందా? ఒక దొంగ తనను పట్టవచ్చిన వారి నుంచి తప్పించుకోవడానికి సన్యాసి వేషం వేసుకుంటాడు. కానీ ఆ వేషంలోని ఉదాత్తత అతనిని నిజంగా సన్యాసం చేస్తుంది. నా విషయము సరిగ్గా అట్లానే ఉంది. మొదట్లో నా నిరాశను భరించలేక ఇక్కడికి వచ్చినా ఇప్పుడు ఇది వదిలి రాలేను. మన దేశం కోసం ప్రాణాలను దారపోయడానికి సిద్ధపడిన త్యాగమూర్తులకు నేను చెయ్యగలిగిన సహాయం చేయడంలో నాకెంతో సంతృప్తి కలుగుతుంది. ఇట్లాంటి అవకాశం దొరికినందుకు నేనెంతో గర్విస్తున్నాను. సెలవు, నీ ఉమా. నెక్స్ట్ లెటర్. తేజ్పూర్, 28/9/62. డియర్ జానీ, నా ఆనందాన్ని నీకెలా వర్ణించనే? వరద గోదావరిలా నా హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కుతుంది. నా జన్మ వ్యర్థం కాలేదు, సార్థకమైంది. అసలు విషయం చెప్పకుండా సోది చెప్తున్నానని విసుక్కుంటున్నావా? అయితే విను. గిరి ఇక్కడికి వచ్చాడు. ఒక రోజున్నాడు. ఆ ఒక్క రోజులోనే నా జీవితానికి అంతకు సరిపోయే ఆనందం కలిగించాడు. ఇన్నాళ్లకు నేను గిరి హృదయంలో నాకు స్థానం ఉందని గ్రహించాను. గిరి తన నోటితో తను ఒప్పుకున్నాడు ఆ విషయం. అయినా తన ప్రాణమిత్రుని భార్యగా మాత్రమే నన్నెప్పుడూ గౌరవిస్తానని చెప్పాడు. హరి నేను లేకుండా బ్రతకలేడు కనుక, హిందూ సమాజంలో అవివాహితులైన స్త్రీలు మసలడం కష్టం గనుక నన్ను హరిని పెళ్లి చేసుకోమని బ్రతిమలాడాడు.
అందుకొరకే తను వచ్చినట్లు చెప్పాడు. ఈ జన్మలో తను నన్ను వివాహం చేసుకోవడం అసంభవం అని వ్యంగ్యంగా దృఢంగా చెప్పాడు. అతని మాట మీద గౌరవంతో, బావ మీద జాలితో బావను పెళ్లి చేసుకొని అతనిని మనసారా ప్రేమించలేకపోయినా భార్యగా నా కర్తవ్యం నెరవేర్చి అతనిని సుఖపెట్టాలనే నిర్ణయించుకున్నాను. బావకు ఉత్తరం రాశాను. నా ఉద్యోగం వదలనని కూడా రాశాను. ఉద్యోగం వదిలితేనే గాని పెళ్లి చేసుకోనని బావ సమాధానం రాశాడు. ఇంతలో ఉంది బావ ప్రేమ. పోనీలే, బావకు నా మీద గాఢానురాగమని ఎన్నాళ్ళు ఎంతో ఆవేదన పడేదాన్ని. ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. పెళ్లి చేసుకుంటే ఒకటే సంసారం. ఇప్పుడు దేశమంతా నా సంసారమే. గిరిని ధ్యానించుకుంటూ జీవితం అంతా ఇలాగే గడిపేస్తాను. అన్ని అపార్థాలకు అతీతమైన వృద్ధాప్యంలో అతని సన్నిధికి చేరుకుంటాను. నన్ను స్వీకరిస్తాడనే నా నమ్మకం. ఆ సమయం కోసం నిరీక్షిస్తూ ఉంటాను. అల్లరి దుర్గ అప్పుడే తల్లి కాబోతుందా? నేను అక్కడికి వస్తే పాపకు మంచి బహుమానాలు తెస్తానని చెప్పు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పు. సాధారణ పరిస్థితుల్లో అక్కడికి రావడం నాకు పడదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే నాకు టెలిగ్రామ్ ఇయ్యి. బాయ్ బాయ్, నీ ఉమా. పార్కులో కూర్చొని ఉత్తరాలన్నీ చదివిన హరి వాటిని మడిచి జోబులో పెట్టుకున్నాడు. అక్కడి ప్రతి ఒక్కరూ తన ముఖంలోకి వింతగా చూడడం గమనించాక కానీ హరికి తన కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయని అర్థం కాలేదు. సిగ్గుపడి రుమాలతో ముఖం తుడుచుకొని బయలుదేరాడు. అతని హృదయం క్షోభతో కుమిలిపోతుంది. అమాయకురాల్ని దుర్గను తానెంత క్షోభ పెట్టాడు. ఎప్పుడూ ప్రాణానికి ప్రాణంగా ఉండే గిరిని ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నాడో. రెక్కలు కట్టుకొని వాలి అతనిని గట్టిగా కౌగిలించుకోవాలని, క్షమాపణ చెప్పుకోవాలని తహతహలాడసాగింది హరి మనసు. దుర్గ హరి ముఖం చూడగానే కంగారుగా ఏమైంది అన్నయ్య అంది. హరి దుర్గ చేతిని తన చేతిలోకి తీసుకుని, నన్ను క్షమించు దుర్గ, వెర్రివాడినయ్యి నేను బాధపడిందే కాక నిన్ను గిరిని కూడా క్షోభ పెట్టాను. నాకంటే కూడా గిరే నీకు నిజమైన అన్నా అన్నాడు. దుర్గ తేలికగా నిట్టూచింది. హరి చేతిని ఆప్యాయంగా నిమురుతూ, నీ మనసు నవనీతం అన్నయ్య. ఒళ్ళి తెలియని ఉద్రేకం లేకపోతే నువ్వు బంగారు తండ్రివి. జానకి అంతా చెప్పిందా? అవును, నేనే చెప్దామనుకున్నా కానీ నువ్వు వినిపించుకోలాగా లేవు. విధి లేక నోరు మూసుకున్నాను. ఒక్క నా విషయమైనా ఇంకా చెప్పిందా? హరి బరువుగా నిట్టూర్చాడు. అన్ని సంగతులు తెలుసుకున్నాను అన్నాడు. దుర్గ జాలిగా అన్నయ్య చెయ్యి నిమ్మురుతూ ఏదో అనబోయేటంతలో శంకర్ వచ్చాడు. దుర్గ సంభ్రమంగా గిరి ఏడి అంది. శంకర్ దిగాలుగా రాలేదు. కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రాకూడదని నిశ్చయించుకున్నాడట. తన మనసులో మన మీద కోపమేమీ లేదట. తానెప్పుడూ మనసారా మన సుఖం కోరుతుంటాడట. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. ఎన్ని విధాల బ్రతిమాలినా ఇక్కడ రావడానికి ఒప్పుకోలేదు. విధి లేక వచ్చేశాను అన్నాడు. దుర్గ ముఖం మలినమైంది. హరి ముఖం వంక చూపులు తిప్పింది. హరి లజ్జతో ముఖం దించుకున్నాడు. దుర్గ కన్నీటితో, హరి అన్నయ్య, మనకి గిరికి రుణం తీరినట్లేనా అంది. హరి చటుక్కుని లేచి, దిగులు పడకు దుర్గా, గిరిని నేను తీసుకురాగలను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. టేబుల్ మీద ఉత్తరం ఫ్యాన్ గాలికి అల్లాడుతుంటే గిరి మనసు కూడా గతంలో పరిభ్రమించింది. ఆనాడు దుర్గ విషయంలో తనతో తగువ పెట్టుకుని వెళ్ళిపోయిన హరి మళ్ళీ తనతో మాట్లాడాల. ఎన్నోసార్లు తాను మాటలు కలపాలని ప్రయత్నించినా మోటుగా ముఖం తప్పించి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లకు ఈ ఉత్తరం. తనతో మాట్లాడవలసినంత అవసరమైన సంగతులు ఏమొచ్చాయో హరికి. మనసు పరిపర విధాలా పోతుంటే దడదడలాడుతున్న గుండెలతో హరి ఇంట్లోకి ప్రవేశించాడు గిరి. గిరిని చూడగానే హరి ఒక్క పరుగున వచ్చి గిరిని గాఢంగా కౌగిలించుకున్నాడు. హరి కౌగిల్లో సమస్యము మరిచి గిరి కూడా హరిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు. ప్రాణమిత్రులిద్దరూ సమస్తము మరిచి ఒకరి కళ్ళల్లోకి ఒకరు సంతృప్తిగా చూసుకున్నారు. అంతలో గిరి తెలివి తెచ్చుకొని, హరి, నువ్వెప్పుడూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటావు. మళ్ళీ ఏమొచ్చిందో చెప్పు అన్నాడు. హరి ముఖం చెట్లించి నవ్వుతున్న పెదములను పంటితో నొక్కిపట్టి, దుర్గ కొడుకుని కందాన్ని తెలిసి ఇక్కడే కూర్చున్నావా? మేమంతా కానివాళ్ళమైపోయామన్నమాట అన్నాడు. గిరి మొదట తెల్లబోయాడు. అంతలోనే అతనికంతా అర్థమైంది. వర్ణింపనలమే కాని ఆనందంతో అతనికి ఎక్కడలేని హుషారు వచ్చి చేతులు జోడించి, ఈ దాసుడు తమ ఆజ్ఞాను సర్వబద్ధుడు అన్నాడు. అయితే రైల్వే స్టేషన్ పదా, చిత్తం. ఏ ఊరికో అడగొచ్చా? అవసరం లేదు. సూట్ కేసు అది నేనున్నాను లేవోయ్, పదపదా. ఒకరి వెనక ఒకరు వస్తున్న హరి గిరిలను చూసి దుర్గ సంభ్రమంతో గిరి అని కేకవేసింది. గిరి దుర్గ దగ్గరగా వచ్చి ఆమె తల నిమురుతూ, ఉద్రేకపడకు, విశ్రాంతి తీసుకో అన్నాడు. దుర్గ కళ్ళ నుండి జాలువారుతున్న ఆనందాశ్రువులను తన చేతులతో తుడిచాడు. అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆప్యాయంగా పిచ్చి పిల్ల అన్నాడు. శంకర్ చేతిని మృదువుగా ఊపుతూ, శంకర్,
నీ ముక్కుకు కళ్ళెం వేసేవాడు మా దుర్గకు అంగరక్షకుడు జన్మించాడు. ఇక నీ ఆటలేం సాగవు, జాగ్రత్త అన్నాడు. దుర్గ అందుకని, పాపం ఈ నాటలే ఉన్నాయి గిరి, ఏదో ఆ మాత్రం బలహీనత లేనిది ఎవరిలోనైనా ఉంటాయి అంది. గిరి పక్కపక్క నవ్వాడు. అబ్బో, భర్తగారి వంటి మీద ఈగ వాలకూడదు, లెంపలేసుకుంటున్నానులే దుర్గా. చిన్న సూట్ కేసు చేత్తో పుచ్చుకొని ఎంతో గబరగా అక్కడికి వచ్చిన ఉమ్మను చూసి హరి తప్ప అందరూ ఆశ్చర్యపోయారు. ఉమ్మ కూడా అంతే ఆశ్చర్యంగా అందరి వంక చూసి సూట్ కేసు కింద పారేసి సోఫాలో కూలబడి, అమ్మయ్య, అందరూ సుఖంగా ఉన్నారు, నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వండి ఎవరైనా అంది. శంకర్ గ్లాస్తో మంచినీళ్ళు అందించాడు. గిరి ఆశ్చర్యంగా ఉమ్మ వంక హరి వంక చూడసాగాడు. హరి పెదవుల మీద కొంటె చిరునవ్వు అతనికేదో అనుమానాన్ని కలుగజేసింది. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. తన ముఖానికి పట్టిన చెమటను జోబురుమాలతో తుడుచుకుంటూ, అలా వైరిచ్చావేం బావా, ఏం కొంప మునిగిందోనని హడలిపోతూ పరిగెత్తుకొచ్చాను, ఎందుకిలా చేశావు అంది ఉమ. హరి నవ్వుతూ, కొంపలు మునిగిపోయే కనుకనే వైరిచ్చాను. ఈ గిరి చూడు లేకపోతే పెద్ద పెద్ద త్యాగాలు చేసి గొప్పవాడైపోదాం అనుకుంటున్నాడు, నేనా సాగనిచ్చేది? హరి మీసాలు మెలేసుకున్నాడు. గిరి ముఖం ఎర్రబడింది. నేను త్యాగాలేమీ చేయలేదు, నా వస్తువు దేనినైనా వదులుకుంటే కదా త్యాగం చేయడానికి, ఇక చేస్తే నువ్వు చేయాలి ఇప్పుడు గొప్పతనానికి. పోనీలేవాయ్, నేనే చేస్తాను త్యాగం, ఇలా రా ఉమా అంటూ అయోమయంగా నిల్చున్న ఉమ్మను బలవంతంగా గిరి దగ్గరకు లాక్కొచ్చి ఆమె చేతిని గిరి చేతిలో పెట్టబోయాడు. గిరి వెంటనే తన చేతిని వెనక్కి లాక్కొని, నాటకంలోలాగా చెయ్యకు, ఇది నాకెంత మాత్రమూ ఇష్టం లేదు అన్నాడు తీవ్రంగా. హరి అంతకంటే తీవ్రంగా, ఇది నాటకం కాదు, నీ నాటకానికి భరతవాక్యం. మా మరదల్ని అన్యాయం చేస్తావు, చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అన్నాడు. గిరి ఆవేదనతో, నా మాట విను హరి, నువ్వు ఉమా భార్యాభర్తలైతే చూసి సంతోషించాలని కోరుకుంటున్నాను అన్నాడు. హరి స్నేహస్వరంతో, నేను సరిగ్గా అదే కోరుకుంటున్నాను గిరి, నేనేదో త్యాగం చేస్తున్నానని అనుకోకు. ఉమ నా ప్రేమను అంగీకరించి ఉంటే ప్రపంచంలోని ఏ విలువ కోసమైనా ఆమెను వదులుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు నేను ఉమను చేసుకున్నా మా ఇద్దరిలో ఎవరమూ సుఖపడలేం, మీరైనా సుఖపడండి, నన్నెప్పుడు మీ స్నేహితుడిగా భావించండి అన్నాడు. అతని కంఠం స్వల్పంగా గద్గతమైంది. దుర్గ సంతృప్తిగా అందరూ వంక చూస్తూ, మీరంతా నా వాళ్ళని అనుకోవడానికి గర్వంగా ఉంది, దేవతలు అంది. గిరి అడ్డు తగిలి, దేవతలు అని మమ్మల్ని అవమానం చెయ్యకు, దేవతలంటే అసలు ఉద్వేగాలేని లేనివాళ్ళు, కానీ మాకు ఈర్ష్యలు, కోపాలు, ద్వేషాలు, ఆకర్షణలు, ప్రలోభాలు అన్నీ ఉన్నాయి. కానీ మా బలహీనతలు మేము గుర్తించగలిగాం, వాటిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాం. మీరు అసలైన మానవులు అంటే మమ్మల్ని నిజంగా పొగిడిన దానివి అవుతావు అన్నాడు. శంకర్, అయితే ఇక ఉమా తేజ్పూర్ వెళ్ళదా అన్నాడు. ఉమా వెంటనే, తప్పక వెళ్తాను అంది. శంకర్ గిరి వంక చూశాడు. గిరి నవ్వి, ఉమ ఇష్టానికి నేను అడ్డు రాను అన్నాడు. శంకర్ ఆశ్చర్యంగా, ఇద్దరూ చెరొక చోట అని మాట పూర్తి చేయకముందే గిరి అడ్డు తగిలి, ఇద్దరూ చెరొక చోట ఎందుకు, నేను అక్కడికే వెళ్తాను అన్నాడు. శంకర్ ఆశ్చర్యం మరింత అధికమైంది. ఇక్కడ ఇంత మంచి ప్రాక్టీస్ వదులుకొని వెళ్తావా, ఆడదాని సంపాదనతో బ్రతుకుతావా? గిరి నిరసనగా నవ్వాడు. నా భార్య చదువుకున్నది కావడానికి, ఉద్యోగస్తురాలు కావడానికి నాకు అభ్యంతరం లేనప్పుడు ఆవిడ నాకంటే ఎక్కువ సంపాదిస్తే మాత్రం నేనెందుకు అభ్యంతరం పెట్టాలి? మా మధ్య అనురాగ బంధం తప్ప ఎక్కువ తక్కువ లేవు. ఈ సమాధానంతో శంకర్ మనసుకు అంగీకారం కాకపోయినా గిరితో వాదించలేక ఊరుకున్నాడు. తన భర్తతో బయలుదేరుతున్న ఉమకు వీడుకోలివ్వడానికి స్టేషన్కు వచ్చిన జానకి, ఉమా, నీ అంగీకారం లేకుండా నీ ఉత్తరాలన్నీ హరికి చూపించాను, మీరందరి క్షేమము కోరి అలా చేశాను, క్షమించు అంది. ఉమా జానకిని కౌగిలించుకుని, నువ్వు నాకు మహోపకారం చేశావు, క్షమించడమేమిటి, ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోలేను అంది. గిరి నవ్వుతూ, మీరింతవారని అనుకోలేదు అన్నాడు. జానకి గిరివంక తిరిగి, గిరిగారు, మీకందరికీ అనవసర మనస్తాపం కలిగించిన అన్నయ్య తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను అంది. ఘన జీవితాలు సంపెంగ పొదల వంటివి, తీయని పరిమళాన్ని వెదజల్లే ఆ పుష్పాల మాటున ప్రచ్ఛన్నంగా కాలనాగులు కూడా ఆవాసాన్ని కల్పించుకుంటాయి. మనసుల్ని పవనసింపచేసే ఆ దివ్య సుగంధాలతో పాటు వడలు జలధరింపచేసే ఆ విషవాయువులు కూడా మనం భరించక తప్పదు. జానకి గారు, నేటి మన సమాజం ఆహా మహామికతో ముందుకు పరిగెడుతుంది గాని ఈ పరువు సమసౌష్ఠవంగా లేదు. కొంత భాగం మరీ ముందుకు ఉంటే
కొంత మరీ వెనుకబడి ఉంది. ఒక నిర్దిష్టమైన క్రమంలో స్థిరమైన విలువలను ఏర్పరచుకొని మన సమాజంలో మనమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఇందులో ఒకరిని మించి ఒకరు నిందించుకోవాల్సింది కానీ, క్షమార్పణ కోరుకోవాల్సింది కానీ ఏమీ లేదు. అవునన్నట్లు రైలు కూసింది. గిరి, ఉమా జానకి దగ్గర సెలవు తీసుకుని పెట్టెలో ఎక్కి కూర్చున్నారు. ఒకరి చూపులకు ఒకరు పరవశించిపోతున్న ఆ దంపతులను ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్కు చేర్చాలనే ఆతృతతో రైలు ముందుకు సాగింది. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.